జై హో పత్రిజీ, అందరికీ స్వాగతం సుస్వాగతం. మనం కొద్ది రోజులుగా డిఎన్ఏ స్వర్ణలత మేడం గారు రచించిన ఈ డిఎన్ఏ అద్భుత సృష్టి గురించి మనం చాలా వరకు చదువుకున్నాం, నేర్చుకున్నాం. చూడండి, అద్భుత సృష్టి ప్రతి ఒక్కరు చదవండి. మళ్ళీ నేను త్వరలోనే లాంగ్ వీడియో కూడా చేస్తాను. మరి దీనిలో డిఎన్ఏ లైట్ బాడీ యాక్టివేషన్కి ఏమేమి అడ్డొస్తాయి, శరీరంలో మార్పులు, మరి భూమిలో మార్పులు, మన చక్రాలలో మార్పులు అన్నీ తెలుసుకున్నాం. మరి దీనికి ఒక ప్రక్రియ ఇచ్చారు మేడం, ధ్యానం ఇచ్చారు. ఆ ధ్యానం లాస్ట్లో ఎలా చేయాలి అనేది ఇక్కడ ఒక ప్రక్రియ రాశారనమాట. ఇది చూడండి, ఇది ఇప్పుడు మనం చేసుకుందాం. ప్రశాంతంగా కూర్చొని దీర్ఘ శ్వాసను తీసుకుందాం. ప్రశాంతంగా కూర్చొని దీర్ఘ శ్వాసను తీసుకొని గుండె సెంటర్ పాయింట్ దగ్గర దృష్టిని నిలిపి దీర్ఘంగా శ్వాసిస్తూ అలా నిలిచి ఉందాం. కళ్ళు మూసుకొని శ్వాస, మీకు ధ్యానముద్ర మనందరికీ తెలుసు. కళ్ళు మూసుకోవాలి, వేళ్ళు రెండు ఇలా వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోవాలి, కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అలా కూర్చొని దీర్ఘ శ్వాసను తీసుకున్నాక ఆ గుండె పాయింట్ దగ్గర మనం దృష్టిని నిలిపి దీర్ఘంగా శ్వాసిస్తూ, అంటే కొంచెం మరీ ప్రాణాయామం లాగా కాదు, సరళంగా సహజంగా. అప్పుడు మన యొక్క చక్రాస్ అన్నీ ఓపెన్ అవుతాయి. భూమి స్టార్ చక్రాతోనూ ఆత్మ స్టార్ చక్రాతోనూ కనెక్షన్ ఏర్పడాలని కోరుకున్నాం. శరీరంలోని అన్ని చక్రాలు, మనకు తెలుసు కదా ఎన్ని చక్రాలు ఉన్నాయి, చాలా చక్రాలు ఉన్నాయి. కానీ ఆధ్యాత్మికంగా మన యోగులు, మన ఋషులు వాళ్ళందరూ షట్ చక్రాలు అని అంటారు. ఆ 7వది సహస్రార స్థితి గురించి చెప్తాం. కింద 3 అధః చక్రాలు, పైన 3 ఊర్ధ్వ చక్రాలు. ఇది సహస్రార స్థితి. మనం కూర్చున్న తర్వాత కింద వెనకాల సీట్ దగ్గర లాస్ట్ చక్ర అంటారు, మూలాధార చక్రం, 2 అంగుళాల పైన స్వాదిష్టాన చక్రం, నాభి దగ్గర మణిపూరక చక్రం, ఇంకొంచెం పైకి వస్తే ఈ గుండె మధ్యలో థైమస్ గ్లాండ్కి దగ్గరగా అనాహత చక్రం, గొంతు దగ్గర విశుద్ధి చక్రం, నుదురు దగ్గర ఆజ్ఞాచక్రం. ఇది సహస్రార స్థితి. సో ఈ చక్రాలన్నీ, ఇవి కాకుండా ఇంకా మనకు పైన ఇంకా 5 చక్రాలు ఉంటాయి.